శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూ మోడల్ ఛానల్. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో తులా రాశి వారికి మార్చి 19, 2026 తేదీన మొదలయ్యేటువంటి ఉగాది పండుగ రోజు నుండి 2027 మళ్ళీ ఉగాది వరకు సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఈ వీడియోలో ఏంటంటే ఆదాయం ఎంతుంది, వ్యయం ఎంతుంది, రాజపూజ్యం ఎంతుంది, అవమానం ఎంతుంది. సో విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, రైతులకి, ప్రేమ మరియు కుటుంబ సంబంధమైన విషయాలు, రాజకీయ నాయకులకి, కళారంగంలో ఉన్న వారికి, వీరందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైన సింపుల్ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ చక్కగా డిస్కస్ చేద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. తులారాశి రాశ్యాధిపతి శుక్రుడు అండి. తుల అంటేనే చూడడానికి ఏంటి, బ్యాలెన్స్ నేచర్ కలిగి ఉంటారు. మరి తులారాశిలో చూస్తే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, అంటే 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ ఎలా ఉండబోతుందో చూద్దామండి. తులారాశి ఇందాక చెప్పుడు శుక్ర ఆధిపత్య రాశి, సమతుల్యం, న్యాయం, సంబంధ బాంధవ్యాలు, అందం, వాణిజ్యం, భాగస్వామ్యం, ఇవన్నీ కూడా ఈ రాశి యొక్క ప్రత్యేక లక్షణాలండి. మరి ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం ఎంత ఉందయ్యారంటే 5గా ఉందండి. వ్యయం 14గా ఉంది, మోర్ దాన్ డబుల్. రాజ్యపూజ్యం అంటే రెస్పెక్ట్ 6గా ఉంటే, అవమానం 3గా ఉంది. రెస్పెక్ట్ మాత్రం బాగా ఉందండి. సో ఈ సంవత్సరం ఆదాయం అనేది యావరేజ్ మధ్యస్థంగా ఉంటుందని చెప్పాలి. జీతం, శాలరీ, బిజినెస్, సైడ్ ఇన్కమ్, సో వీటి ద్వారా వచ్చేవన్నీ కూడాను మీ యొక్క బేసిక్ అవసరాలు నెరవేర్చేంత స్థాయిలో గ్యారంటీగా ఉంటాయి. కొత్త అవకాశాలు వస్తాయి, కానీ భారీగా జంప్ అయితే ఇచ్చే యోగం మాత్రం పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. ఎక్సలెంట్గా ఉందని చెప్పడానికి లేదండి. మరి వ్యయం 14గా ఉంది కదా, ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయండి, నో డౌట్. ఏ రకమైన ఖర్చులు ఉండొచ్చాయా అంటే హెల్త్ ఖర్చు, ఆరోగ్యానికి సంబంధించినవి, ఫ్యామిలీ అండ్ పిల్లల అవసరాలకు సంబంధించి, ఎడ్యుకేషన్, విద్యకు సంబంధించి, ఇల్లు, వాహనం కొనుగోళ్లు, రిపేర్స్, ఇలాంటివి. ఎందుకంటే మీ యొక్క గురుగ్రహం కూడా మీ యొక్క చతుర్థ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఇంటి సరంగా, ఫంక్షన్స్ కోసం, మ్యారేజెస్ కోసం, సోషల్ అప్లికేషన్స్ కోసం కూడా కొంత ఖర్చు అవుతూ ఉంటుంది. మరికొంతమందికి ప్రయాణాల ద్వారా, మరికొంతమంది యాత్రలు చేస్తూ ఉంటారు, కొంతమంది పెట్టుబడులు పెట్టచ్చు, కొంతమంది లోన్స్ రీపేమెంట్ చేసుకోవడం కూడా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది అన్న ఇలాంటివన్నీ కలిపి ఈ ఇయర్ అంతా కూడా అవుట్ గోయింగ్ కాస్త ఎక్కువగానే ఉంటుందండి. మరి రాజపూజ్యం అంటే రెస్పెక్ట్ ఏంటంటే 6గా ఉంది. గౌరవం, పేరు, రికగ్నిషన్ అనేవి చాలా బాగుంటాయి మీకు సమాజంలో. మీరు వృత్తిలో ఉన్నా, ఇంటా ఉన్నా, బయట ఉన్నా, జాబ్లో సీనియర్స్, కొలీగ్స్, ఈ యొక్క క్లయింట్స్ మధ్య ఏంటంటే ఈయన లేదంటే ఇతడు లేదంటే ఈమె చాలా బ్యాలెన్స్డ్ అండి, ఫెయిర్ అండి, డీసెంట్ అనే పేరు మీరు తెచ్చుకుంటారండి. సొసైటీ సంబంధంగా, రిలేటివ్స్లో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ మాటకు విలువ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీగా మీరు ఫీల్ అవుతారు. అదేవిధంగా వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. అవమానం 3గా ఉంది. సో పెద్ద ఎక్కువేం కాదండి. సో కొన్నిసార్లు ఏదైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, కొన్ని చిన్న చిన్న బ్లేమ్స్ కావచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉండటం వల్ల కొంచెం జరగవచ్చు. పెద్ద హ్యూమిలిటేషన్ కానీ, అపకీర్తి యోగం కానీ మనకేమీ కనపడట్లేదు గోచార రీత్యా. సో ఇవన్నీ మనం చెప్పుకునేవి గోచార ఫలితాలండి. దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మరి తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి అనుకున్నాం కదా. సో ఇప్పుడు నక్షత్రాల వారీగా చూద్దామండి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు ఇందులో ఉంటాయి అనుకున్నాం తులారాశిలో. చిత్త అంటేనే ఏంటంటే ఒక ప్లానింగ్, ఒక డిజైన్, ఒక జస్టిస్, ఒక పర్ఫెక్షన్. సో ప్లానింగ్, డిజైన్, జస్టిస్, పర్ఫెక్షన్, ఈ 4 కూడా ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి. చెక్ చేసుకోండి మీరు, డెఫినెట్గా అవి మీకు వర్తిస్తాయి. ఆదాయం ఏదిగా ఉంది కదా, సో ప్లానింగ్ బేస్డ్, డిజైన్ బేస్డ్, లీగల్, కన్సల్టెన్సీ, సో దీనికి సంబంధించిన ఉద్యోగాల్లో మధ్యస్థమైనటువంటి ఆదాయం అయితే కనపడుతూ ఉందండి. ఏదైనా చిన్న చిన్న సైడ్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నా కూడా చాలా పెద్ద స్థాయిలో వస్తాయని అనుకోవడానికి లేదు, యావరేజ్గా అయితే ఉంటుంది. మరి వ్యయం ఎంత ఉందయ్యా అంటే 14గా ఉంది ఖర్చు. హౌస్, డెకరేషన్, కంఫర్ట్స్, గ్యాడ్జెట్స్, ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్, ల్యాప్టాప్, స్క్రీన్స్, టీవీ ఇలాంటివన్నీ కూడా కొనవచ్చు. ట్రావెల్స్ కోసం, ఫంక్షన్స్ కోసం, ఫ్యామిలీ అవసరాల కోసం ఖర్చు కనపడుతూ ఉంది. మరికొంతమందికి ఏంటంటే కేసెస్ సంబంధించి లీగల్ ఇష్యూస్ వల్ల కానీ, అగ్రిమెంట్స్ వల్ల కూడా వాటి మీద కూడా కొంత ఖర్చు ఉండే అవకాశం ఉంటుందండి. మరి ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, చిత్తా వారికి సో లా, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, మీడియా, కౌన్సిలింగ్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్టులు ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి పాజిటివ్గా బలంగా ఉంటుందని చెప్పాలి. మీరు మాట్లాడే స్కిల్స్ ప్లస్ అనాలిసిస్ 2 కూడా సో ఎవరైతే కనుక వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారో అలాంటి వారు బాగా డెవలప్ అవుతారండి. చిత్త 3, 4 పాదాలు సంబంధించిన ఉద్యోగస్తులకు ఏంటంటే ముఖ్యంగా డాక్యుమెంటేషను, కాంట్రాక్ట్లు, నెగోషియేషన్స్, లీగలు,
కన్సల్టింగ్, ప్లానింగ్ ఈ రోల్స్ ఎక్కువగా బాగా ముందుకు వెళ్తాయి. వాటిలోనే ఎక్కువగా ఫోకస్ అంతా ఉంటుందని చెప్పొచ్చు. మరి స్వాతి నక్షత్రం 4 పాదాలు కూడా ఇందులోనే ఉంటాయి. అధిపతి రాహు. సో ఇండిపెండెన్సు, వాయుతత్వము, వ్యాపారము, క్లయింట్స్, సో క్లయింట్ తోటి కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా సో దీని కిందికి వస్తూ ఉంటాయండి. ఆదాయం 5గా ఉంది. ట్రేడింగ్ కావచ్చు, సేల్స్ వల్ల కావచ్చు, మార్కెటింగ్ వల్ల కావచ్చు, ట్రావెల్డ్ బేస్డ్ జాబ్స్లో కూడా డీసెంట్ ఇన్కమ్ అయితే మీరు గెయిన్ అవుతారు, సంపాదించుకోగలుగుతారు. మరి వ్యయం 14గా ఉంది కదా, తరచుగా ప్రయాణాలు, ఫ్రెండ్స్, సోషల్ లైఫ్, గ్యాడ్జెట్స్, వెహికల్స్, బిజినెస్ ట్రయల్స్ కావచ్చు, ఎక్స్పెరిమెంట్స్ మీద ఖర్చులు కనబడుతున్నాయి. మరి స్వాతి నక్షత్రం విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా ఫారిన్ లాంగ్వేజెస్ ఉంటాయి, అవి కానీ, బిజినెస్ కానీ, మార్కెటింగ్, కంప్యూటర్స్, సోషల్ సైన్సెస్ ఇలాంటి రంగంలో ఉన్నవారికి పాజిటివ్గా ఉంది. కాకపోతే ఇక్కడ మీకు రాహు కూడా 5-4 స్థానాల్లో ఉంటారు. డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయండి, డైవర్ట్ అవుతూ ఉంటారు. ఫోకస్ కోసం బాగా డిసిప్లిన్ చాలా అవసరం. సో డిసిప్లిన్గా ఉండండి, ప్లానాఫాక్షన్ విధించుకోండి, డెఫినెట్గా ఈ విల్ విన్ అండి. స్వాతి ఉద్యోగులకి మార్కెటింగ్, సేల్స్, కస్టమర్, కన్జ్యూమర్ ఫేస్ చేసే రోల్స్, టూర్స్, మీటింగ్స్, ప్రజెంటేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందాక చెప్పుకున్న రంగాల వారికి సంబంధించండి. మరి విశాఖ 1, 2, 3 పాదాలు కూడా ఇందులోనే ఉంటాయి తులారాశిలో. విశాఖ ఏంటంటే నక్షత్రం గుణగణాలు లక్ష్యం, డిటర్మినేషన్. సో గోల్ రీచ్ అంటిల్ కంప్లీషన్ ఇలాంటి తత్వం ఉంటుంది వీరికి విశాఖ వారికి. అధిపతి గురుడు. సో విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి, లా చదువుతున్న వారికి, మేనేజ్మెంట్ చదువుతున్న వారికి, కోస్టల్లో ఉన్న వారికి, రీసెర్చ్, హైయర్ స్టడీస్లో ఉన్న వారికి ఈ సంవత్సరం బాగుంటుందండి. రిపీటెడ్ ట్రయల్స్ వేయడం ద్వారా సక్సెస్ అవుతారండి. కాబట్టి గో అహెడ్ విత్ మల్టిపుల్ అటెంప్ట్స్, నో డౌట్ అట్ ఆల్. ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే విశాఖ వారికి ప్రెజర్ ఉన్న రోల్స్ ఉంటాయి, ఎక్కువగా బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నటివి, డెడ్ లైన్స్ ఉంటాయి, టఫ్ టార్గెట్స్ కూడా ఉంటాయండి. సో కాబట్టి అలా ఉందని చెప్పి వదిలిపెట్టకూడదు. మరి కేటగిరీగా మొత్తంగా చూస్తే తులారాశికి ఏంటంటే తులారాశి విద్యార్థులకి మొత్తంగా రాశిపరంగా చూస్తే తులారాశి విద్యార్థులకు ఈ సంవత్సరం చదువు, అదేవిధంగా ఎగ్జామ్స్ పరంగా కాస్త అనీవెన్ ఇయర్ అని చెప్పాలి. రాహు ఉన్నాడు పంచమ స్థానంలో, 6లో శని ఉన్నారు. ఈ యొక్క 5, 14 అనే ఫిగర్స్ అన్ని కూడా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మీద కొంచెం ప్రభావం చూపుతాయి. ఫీజు కావచ్చు, కోచింగ్, హాస్టల్, గ్యాడ్జెట్స్ ఇలాంటి వాటి వల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ప్రెజర్ అనేది ఫ్యామిలీ మీద మరియు మీ మీద కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వృధా ఖర్చులు అవాయిడ్ చేయండి ఈ సంవత్సరం. అయినా చిత్త, స్వాతి, విశాఖ ఎనర్జీ వల్ల ఏంటంటే సో ఈ 3 నక్షత్రాల యొక్క శక్తి వల్ల లా, కామర్స్, మేనేజ్మెంట్, ఆర్ట్స్, సోషల్ సైన్సెస్లో బాగా నేర్చుకునే స్కోప్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చండి. సో ముఖ్యంగా క్లియర్ టైం టేబుల్ వేసుకోవడం, డిస్ట్రాక్షన్స్ తగ్గించడం, మొబైల్స్ వాడకం, స్క్రీన్ వాడకం తగ్గించడం, ఫోకస్డ్ అవర్ అంటాం కదా, ఒక 1 అవర్ ఉదయం, ఒక 1 అవర్ సాయంత్రం చదివినప్పుడు ఆ టైంలో నో మొబైల్, నో టీవీ, నో నథింగ్, నో నోటిఫికేషన్స్ అండి. అలా చదివితే బాగుంటుంది. వీక్లీ టెస్ట్ రాయటము, రివిజన్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. మరి తులారాశి ఉద్యోగస్తులకి మొత్తంగా చూస్తే అన్ని నక్షత్రాల వారికి కలిపి ఆదాయం 5గా ఉంది కదా. సో స్టడీగా ఉండే జాబ్లో సాధారణంగా ఇంక్రిమెంట్ అనేది కానీ సాధారణంగా ఉంటుంది, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడాను. సో జాబ్ చేంజ్ చేస్తే కనుక ఆ ప్యాకేజ్ పెరిగే స్కోప్ ఉన్నా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా చూసుకోండి. ఎమోషన్స్లో క్విట్ చేసి జాబ్ ట్రయల్ చేసుకోవడం కాదండి, కన్ఫర్మేషన్ ఉంటేనే క్విట్ చేయండి. ఇది ఏమైనా 10వ స్థానంలో గురుడు వస్తున్నాడు కాబట్టి రెస్పాన్సిబుల్ వర్క్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సో మరి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, హెల్త్, ఈఎంఐస్, హౌస్, వెహికల్స్, బంధుమిత్రులు, సోషల్ ఫంక్షన్స్ కారణంగా ఎక్కువగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మరి రాజపూజ్యం 6గా ఉంది కదా, ఆఫీస్లో డీసెంట్గా రెప్యుటేషన్ వస్తుంది, బ్యాలెన్స్ ఉపస్థానం వస్తుంది. తులా అంటే త్రాసు కదా, బ్యాలెన్స్ నేషన్ కలిగి ఉంటారని మీకు గుర్తింపు ఎక్కువగా వస్తుంది. సో పెద్దవారితో కూడా, కొలీగ్స్ కానీ, సీనియర్స్తో కానీ ఎవరితో సంబంధ బాంధవులు బాగుంటాయండి. అవమానం 3గా ఉంది. సో ఏదైనా సందర్భానుసారంగా చిన్న కాస్త బ్లేమ్ జరగవచ్చు, లేదా తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు కాస్త కనపడవచ్చు. కానీ పెద్ద హ్యూమిలియేషన్ ఏమీ లేకుండా మేనేజ్ చేయగలిగిన స్థాయి అయితే ఈ సంవత్సరం ఉంటుందని చెప్పవచ్చు, పరాభవనం సంవత్సరంలో. మరి తులారాశి గవర్నమెంట్ ఉద్యోగులకు ఎలా ఉంటుందయ్యా, ప్రభుత్వ ఉద్యోగుల కంటే? సో ఎవరికైతే పబ్లిక్ డీలింగ్లో ఉంటారో, కంప్లైంట్స్ ఇట్లాంటి వాటిలో మీడియేషన్లో ఉంటారో, సో ఇట్లాంటి టైప్ చేసేవారికి కొంత ఫోకస్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పీపుల్స్తో బ్యాలెన్స్డ్గా మాట్లాడే సామర్థ్యము మీకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఓపికగా వహించండి, సరిపోతుంది. మరి ట్రాన్స్ఫర్స్ ఉండొచ్చు, పోస్టింగ్స్లో మీడియం స్థాయి అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. కేతు అనే ఆయన December 5th తర్వాత మీకు 10వ స్థానంలోకి వస్తున్నాడు. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఫర్ చేంజ్ ఆర్ ట్రాన్స్ఫర్. సో కార్పొరేట్ అండ్ ఐటీ ఎంప్లాయీస్కి ఏంటంటే తులారాశి వారికి హెచ్ఆర్, ప్రీ సేల్స్, కోఆర్డినేషను, క్లయింట్ రిలేషన్స్, ఒక ప్రాసెస్ రోల్స్ ఇలాంటిలో ఉన్న వారికి అవకాశాలు ఎక్కువగా వస్తే బాగుంటుంది. టీంలో మీడియేటర్, నెగోషియేటర్ పాత్ర అనేది మీరు ఎక్కువగా పోషిస్తారని చెప్పవచ్చండి. అంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ బ్యాలెన్స్ చేసే విషయంలో కొంత అన్బ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా చూసుకోవాలి. మరి వ్యాపార పరంగా చూసుకుంటే తులారాశి వారికి ఏంటంటే ఇందాక చెప్పుకున్న 5 ఆదాయం ఉంది.
సో బిజినెస్లో మధ్యస్థ స్థాయి లాభం అయితే ఉంటుందండి. వ్యయం 14గా ఉంది కాబట్టి మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, రెంట్ల వల్ల కావచ్చు, స్టాఫ్ వల్ల కావచ్చు, మార్కెటింగ్ కోసం కావచ్చు, మార్కెటింగ్ కోసం యాడ్స్ కోసం ఖర్చు పెట్టచ్చు, ఇన్పుట్స్ కోసం, ట్యాక్స్ కోసం, ఫ్యామిలీ ఖర్చులు అన్నీ కలిపి మనకు ఎక్కువగా ఖర్చు చూపిస్తూ ఉందండి. సో పార్ట్నర్షిప్స్ అనేవి ఏదైతే ఉంటాయో జాయింట్ వెంచర్స్లో కనుక వాళ్ళు న్యాయంగా ఉండాలనుకుంటే మాత్రం మీరు కొనసాగించవచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్ కంటిన్యూ చేయొచ్చు. సో కానీ అత్యాశ వల్ల కావచ్చు, కంపారిజన్ వల్ల కొంత కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్రై టు బి ఓపెన్ అండ్ క్లియర్ అండి. బట్ తులారాశి రైతులకు ఏంటంటే ఈ సంవత్సరం ఫలితాలు బాగానే ఉంటాయి. గురుడు జలరాశిలో ఉన్నాడు, చతుర్థాన్ని చూస్తూ ఉంటారు. కానీ కొంచెము పెట్టుబడులు పెట్టాల్సి రావడం, పనిముట్ల పరంగా కొంచెం ఖర్చు ఉంటుంది. గవర్నమెంట్ స్కీమ్స్ ప్లానింగ్ కనుక మీరు ఉపయోగిస్తే కొంత స్టేబుల్గా ఉండగలుగుతారండి. బట్ తులారాశి మహిళలకి సంబంధించి కుటుంబ విషయాలు చూస్తే తులారాశి మహిళలకి ఏంటంటే ఫ్యామిలీ, చిల్డ్రన్, ఎల్డర్స్, స్పౌస్ అందరి మధ్య సమతుల్యం కాపాడే పాత్ర మీద ఉంటుందండి. మీరే ఈ కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. అలా మెయింటైన్ చేయగల కెపాసిటీ కూడా మీకు ముందు చేస్తారు కూడా. సో మీకు రెస్పెక్ట్, గౌరవం డీసెంట్గా ఉంటుంది, అందరి నుంచి కూడా మద్దతు లభిస్తుందండి. కానీ ఆర్థిక ఒత్తిడి వల్ల కొంత మానసికంగా అలసిపోయే అవకాశం ఉంటుంది. ఎంత చేసినా ఇంతే, ఈ ఖర్చులు బాగా అవుతున్నాయి, ఇట్లాంటివి ఉంటుంది. మరి ప్రేమ దాంపత్య పరంగా చూస్తే తులారాశి అంటే ప్రేమ మ్యారేజ్ విషయంలో ఓకే అండి, జనరల్గా చూస్తే ఓకే. అవమానం మూడుగా ఉంది కాబట్టి పెద్దగా అవమానం విడాకులు వెళ్ళే వరకు ఛాన్స్ అయితే తక్కువగా ఉన్నాయి. పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కావచ్చు, ఎక్కువగా డబ్బు సంబంధంగా కావచ్చు, బాధ్యతల పరంగా కావచ్చు, దగ్గర బంధుమిత్రులను కావచ్చు, ఇవి కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ 3 పాయింట్లు కూడా అండి. మరి తులారాశి వారికి సంబంధించి విదేశీ మరియు ప్రయాణాల విషయంలో ఏమనేది 14గా ఉంది. దాంతోపాటుగా ట్రావెల్ ఖర్చు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మీ యొక్క వర్క్, ఫ్యామిలీ రీజన్స్, పిలిగ్రిమేజ్, బంధువులు వచ్చిపోవటం, రిలేటివ్స్ విజిట్స్, ఇవన్నీ మెయిన్ కారణంగా మనకు తెలుస్తుంది. మరి తులారాశి వారికి సంబంధించి పొలిటికల్ అండ్ సినీ ఫీల్డ్ అండ్ మీడియా రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటున్నాయంటే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ బ్యాలెన్స్డ్ వాయిస్ ఉంటుంది. ఏదైనా ఒక జస్టిస్ ఓరియంటెడ్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి మీకు మంచి సంవత్సరం అండి. న్యాయబద్ధంగా ఉండండి, అలానే మీరు బిహేవ్ చేయండి. మరి తులారాశి వారికి సంబంధించి పరిహారాలు అంటే మొత్తంగా తులారాశి కోసం నక్షత్రం పరంగానే కాకుండా మొత్తంగా చూస్తే తులారాశికి అధిపతి శుక్రుడేనండి. శుక్రగ్రహానికి అధిపతి లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారు లేదా దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. వీలైతే ఆడపిల్లలు శుక్రుడిని ఇండికేట్ చేస్తారు. ఆడపిల్లలకు, మహిళలకు ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్స్ లేదంటే వారికి సహాయం ఆపదలో ఉందో చేయటం, ఇలాంటివి కూడా మంచి ఫలితం ఇస్తుందండి. శుక్రుడు అంటే వైట్ కలర్, తెలుపు రంగు స్వీట్స్ కానీ పాలు కానీ దానం చేయొచ్చు. బుధవారం పూట ఏంటంటే మీకు భాగ్యాధిపతి బుధుడు అవుతాడు, వ్యయాధిపతి బుధుడే అవుతాడు. ముఖ్యంగా విష్ణుమూర్తి ఆరాధన, గణపతి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది. ఓం భూం బుధాది నమః ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు 27 టైమ్స్ చదువుకుంటూ ఉంటే మంచిదండి. మీకు పంచమాధిపతి, చతుర్థాధిపతి శని అవుతారు. హనుమాన్ ప్రే చేయడం మంచిదేనండి. అదేవిధంగా శని దోషాలు పోవాలంటే కనుక ఒంటరిగా ఉండేవారికి, డిజేబుల్డ్ పీపుల్కి, అనాథలకి సహాయం చేస్తూ ఉంటే మంచిదండి. ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని కూడా కుదిరినప్పుడు 27 టైమ్స్ పఠిస్తూనండి, చాలా బాగుంటుంది. ఫిజికల్గా చూస్తే రోజు 20 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేసుకోవడం, 10 నుంచి 15 నిమిషాలు ధ్యానానికి, జపం చేసుకోవడానికి కేటాయిస్తే బాగుంటుంది. నిద్రకు ముందు మొబైల్ కానీ సోషల్ మీడియాను తగ్గించడం. మెయిల్స్ లాస్ట్ మినిట్ పడుకునే దాకా కూడా చివరి నిమిషం దాకా చూసుకోకుండా 1 గంట ముందే అట్లీస్ట్ మనం చెక్ చేసుకుంటే ఆ స్క్రీన్స్ ప్రెషర్ కానీ సబ్కాన్షియస్ మైండ్లో తిరగడం ఆలోచన అనేది తగ్గుతాయండి. ఈ చిన్న చిన్న రెమెడీస్ పాటించగలిగితే మాత్రం డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు బి గుడ్ అండి. ఏదేమైనా ఈ యొక్క పరాభవన సంవత్సరంలో తులారాశి వారందరికీ కూడా మంచి జరగాలని ప్రవచనం పాటిస్తున్నాము. ఇంతే కాకుండా మీరు ఏంటంటే ముఖ్యంగా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 డేస్ ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశామండి. ఆ కోర్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరేనండి. 30 వీడియోస్ తర్వాత మీరు కనుక రోజు నాచుకొని కాస్త ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా మీ యొక్క గోచారం మీరు పరిశీలించుకోవచ్చు. మీకు ఏ దశ జరుగుతుంది, బలంగా ఉన్న దశన, బలహీనంగా ఉన్న దశన, ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఏ దశలో వచ్చినప్పుడు మీకు అనుకూలతలు పెరుగుతాయి, ప్రాస్పెరిటీ ఉంటుంది, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్లో ఇలాంటివన్నీ మీరు తెలుసుకోగలుగుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా తులారాశి గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే తులారాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు ఒక వీడియో చేశాం కదా. ఇది రిలీజ్ చేసాం, చాలా మంది చూశారండి. చూడని వారి కోసం కూడా లింక్ ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.